టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమానిపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం టార్చర్ భరించలేక ఆ కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్లిపోయిందని లోకేష్ ఆరోపించారు. పెట్టుబడిదారులను వేధించే ధోరణి వల్ల రాష్ట్రంలో వ్యాపార వాతావరణం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. పెద్ద కంపెనీలను దురుద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆగిపోవడానికి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడానికి వైసీపీ పాలనే కారణమని లోకేష్ అన్నారు. వైజాగ్ను ఇండస్ట్రియల్ హబ్గా మార్చాల్సిన చోట కంపెనీలను తరిమికొడితే అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడం అత్యంత అవసరం అని లోకేష్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి పెట్టుబడులను ఆకర్షిస్తామని హామీ ఇచ్చారు. 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాని పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలు 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్. అధ్యక్ష, మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు. ఇది ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మనం కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ ఏమి ఉంటే చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళు ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళు భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం.